హల్లెలూయా. ఎంతో మంది దేవుడు చేసిన మేలు దాచిపెడతారు. ఆయన మిమ్మలను ఆయన హస్తంలో దాచిపెడతా ఉంటే దేవుడు చేసిన అద్భుత కార్యాలను, ఆశ్చర్య కార్యములను మనం దాచిపెడుతూ, అయితే ఆయన చేసిన మేలును మీరు దాచిపెడుతూ ఉన్నారా? దేవుడు ఎన్ని మేలులు చేసినా ప్రజలకు తెలియడం లేదు. దేవుడు ఎన్ని మంచి చేసినా ప్రజలకు తెలియడం లేదు. ఎందుకో తెలుసా? దాచిపెడుతున్నాం. దేవుడు చేసిన మేలులను మీరు దాచిపెడితే మనకు ఆశీర్వాదం. దేవుడు చేసిన అద్భుత కార్యములను దాచిపెడితే మనకు ఆశీర్వాదం. ఏ చిన్న అద్భుత కార్యం చేసినా, ఏ చిన్న మేలు చేసినా మనమందరం అనేకులకు దాచకుండా దేవుడు చేసిన మేలులు చెప్పుదుము గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున కొన్ని మాటలు మనం శ్రద్ధగా మనం ఆలకిద్దాం. దేవుడు చేసిన క్రియలను నేను దాచిపెట్టను. ఒకవేళ దాచిపెట్టిన వారు ఉన్నారేమో ఈ సమయం నుంచి మనమందరం దేవుడు చేసిన మేలు దాచకుండగా మనమందరం వివరించుదుము గాక. కొద్ది నిమిషాలు పిల్లలు జాగ్రత్త పెట్టుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట చదువుకుందాం. కీర్తనలు 22:24. కీర్తనలు 22:24. ఆయన బాధపడు వారి బాధను తృణీకరింపలేదు, తన ముఖాన్ని దాచలేదు. మొరపెట్టగా ఆయన ఆలకించాడు. యథార్థంగా అంటే బాధ పెట్టు వారి బాధను దేవుడు ఏమంటాడు? తృణీకరించలేదు. నీ బాధను దేవుడు అనేకులు తృణీకరించవచ్చు. ఏం బాధపడతా ఉందిలేనా, అన్ని బాగా జరుగుతున్నాయి, ఆయనకేమైంది? ఏం బాధలే, ఏం బాధపడుతున్నారు? ఆ కుటుంబం బాగున్నారు కదా. ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ అయ్యా మీకు బాధల్లో ఉన్నాయి, మాకు శ్రమలు ఉన్నాయంటే నీకేం బాధ ఉంది? నీకు పొలాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, నీకేం బాధ? నీకేం అన్ని జరిగిపోతున్నాయి, నీకేం బాధ? బాధను తృణీకరించే వాళ్ళు ఉంటారు. అయితే దేవుడు అంటారు, నీ బాధలను తృణీకరించను. నీకు ఎటువంటి బాధ అయినా సరే నా సన్నిధిలోకి నువ్వు వచ్చి మొరపెట్టావంటే ఇదిగో నేను నీకు మేలే చేస్తాను. హల్లెలూయా. నేను నీకు మేలే చేస్తాను, నీకు కీడు చేసే దేవుణ్ణి కాదు. అయితే దేవుడు మేలు చేసిన తర్వాత ఆ దేవుని మేలుని మనం దాచిపెడుతున్నామా? దాచిపెట్టుకోవట్లేదు. అందరూ అసహించుకున్నా కూడా నీ బాధను చూసి నిన్ను మాత్రం నా దేవుడు తృణీకరించ దేవుడు కాదు. అందరూ తృణీకరించవచ్చు, అందరూ నిన్ను హేళన చేయవచ్చు, అందరూ నిన్ను పట్టించుకోవచ్చు, అందరి జీవితాలకు నువ్వు హేళనగా కనపడవచ్చు. నీ బాధ అందరూ తృణీకరించవచ్చు, కానీ దేవుడు తృణీకరించేది కాదు. నీ బాధను నీ బలహీనతలు అన్ని తృణీకరించవచ్చు, అయితే దేవుడు నిన్ను తృణీకరించే దేవుడు కాదు. ఒక రోజున అందరి చేత తృణీకరించబడుతుంది, అందరి చేత హేళన చేయబడతా ఉంది, అందరి చేత బాధపడతా ఉంది, అందరూ బాధ పెడుతున్నారు, అందరికీ అసహ్యం కనపడతా ఉంది. అన్న అందరికీ అసహ్యం కనపడుతుంది, అందరూ తృణీకరిస్తూ ఉన్నారు. కుటుంబంలో వారు, బయట వారు, అందరూ తృణీకరించేదే.
అసహ్యపడ్డారు, అందరూ తృణీకరించారు. ఆ బాధను ఎవరు పట్టించుకోలేదు. ఎవరికి చెప్పుకోవాలో దిక్కు తెలియని పరిస్థితి. ఇంట్లో భర్తకు చెప్పినా పట్టించుకోడు, సమాజమైనా వెలివేస్తాం, సమాజం పట్టించుకోలేదు, ఎవరు పట్టించుకోలేదు. బాధను అందరూ తృణీకరిస్తూ ఉన్నారు, అందరూ అసహ్యంగా చూస్తూ ఉన్నారు ఆమె. కానీ దేవుడి సన్నిధిలోకి వచ్చి, దేవా అందరూ తృణీకరించారయ్యా, అందరూ హేళనగా చేశారయ్యా, నా బాధ నువ్వు కూడా తృణీకరిస్తాను, నీకు కూడా నేను అసహ్యం కనపడతాను. ప్రజలందరికీ అసహ్యం కనపడ్డాను, మంచిది. నా అనుకున్న వారందరికీ అసహ్యం కనపడ్డాను, అందరికీ హేళనగా కనపడ్డాను. దేవా నీకు కూడా అసహ్యం కనపడతాను, నా బాధ నువ్వు కూడా పక్కకు పెడతాను. దేవుని సన్నిధికి వచ్చి మోకరించింది. హల్లెలూయా. ఈ రోజున నిన్ను కూడా నీ బాధను తృణీకరించే వాళ్ళు ఉండవచ్చు. నీకేమైంది, నీకే బాగున్నాం అనను అనేవాళ్ళు ఉండవచ్చు. ఇదిగో నీ కుటుంబాన్ని తృణీకరించవచ్చు, నిన్ను తృణీకరించవచ్చు. కానీ తృణీకరించకుండా, అసహ్యపడకుండా నీ ప్రార్థన, నీ బాధ మొరవినే దేవుడు ఒకరు ఉన్నారు. ఆయన పేరే నజరేయుడైన యేసు. చప్పట్లు కొడదాం, బిగ్గరగా కొడదాం. నీ బాధను తృణీకరించే వాళ్ళు ఎంతమంది ఉన్నా, నేను ఎంతమంది అసహ్యంగా చూసినా, నీ బాధను పట్టించుకొని వాళ్ళు ఉన్నా, ప్రభు సర్వశక్తి కలిగిన దేవుడు అంటున్నాడు, నేను నీ బాధను తృణీకరించను, నేను అసహ్యపడను, నీ ప్రార్థన ఆలకిస్తాను. ఒక రోజున ఒక దైవ సేవకుడు విశ్వాస కుటుంబానికి పిలిచాడు. అయ్యా ఈరోజు బర్త్డే ఫంక్షన్ చాలా ఆడంబరంగా జరుగుతూ ఉంది. అయ్యా మేము కొంచెం దూరంలో ఉండాలి, ఏదైనా పర్వాలేదు, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, తొందరగా వచ్చేయండి మీరు అన్నారు. సేవకుడు కాస్త దూరంలో ఉంటే ఆ సమయానికి దైవ సేవకుడు చాలా ప్రయాసపడి, చాలా కష్టపడి రాత్రి సమయానికి అక్కడ చేరుకున్న భార్య అన్నం కూడా తినలేదు. మరి అన్నారు పిల్లలు, అయ్యా అయ్యా మేము కూడా కాస్త భోజనం చేసే సమయానికి, ఎదుగు సమయానికి మనకు అక్కడ వెళ్ళిన బస్సు వెళ్ళిపోతుంది, అందరూ రండి పదామని త్వరగా పిల్లలు అందరినీ తీసుకొని వచ్చారు. ఆకలి పట్టించుకోకుండా అందరూ సేవకుడు తన పిల్లలందరూ ఆ ఫంక్షన్కి వచ్చారు. అప్పుడు అందరూ ఆశీర్వాదంగా కనబడుతుంది ఫంక్షన్. అందరూ ఆశీర్వాదంగా కూడిక జరిగింది, ముగించుకున్నారు. అయితే ప్రార్థన చేస్తా ఉంటే సేవకుని కొంతమంది అన్నారు, అయ్యా మా కుటుంబంలో ప్రార్థన చేయండి అంటే, అయ్యా మీరు భోజనానికి వెళ్ళి ప్రార్థన చేసి వెళ్ళండి అన్నారు. సరే, దైవ సేవకుడు భోజనానికి ప్రార్థన చేసి కొన్ని కుటుంబాలు ప్రార్థన చేయమంటే అక్కడికి వెళ్ళేసరికి విస్తారమైన జనాలు వచ్చారు. ప్రార్థన జరుగుతుంది, సేవకుడు భోజనాలకు ప్రార్థన చేసి బయటికి వెళితే, ఆ వెళ్ళిన తర్వాత అక్కడ కుటుంబాల్లో ప్రార్థన చేసి వచ్చేసరికి ఆలస్యమైంది. అప్పటిలోగా విస్తారమైన జనాలు వచ్చిన కారణాన్ని బట్టి ఆ ఉన్న భోజనాలు మొత్తం అయిపోయాయి. తక్కువ వచ్చే సమయం ఇక లేదు. వారు తిన్నారు, సేవకుడు వస్తారులేదు, నిజానంగా వస్తారులేదు అనుకున్నారు, కుటుంబం వాళ్ళు తిన్నారు, అందరూ తిన్నారు. అయితే ఆ సమయానికి అత్యంత విలువైన ఒక బంధు దూరం నుంచి, చాలా దూరం నుంచి, బెంగళూరు దగ్గరలో చాలా దూరం నుంచి, ప్రాంతం నుంచి ఒక కుటుంబం అప్పుడప్పటికి ఇంటికి వచ్చారు. విలువైన బహుమానాలు తెచ్చారు, అన్ని తెచ్చారు. అయితే వీరికి పెట్టడానికి భోజనం లేదే అనుకున్నప్పుడు దైవ సేవకుడు తీసిన ఆహారం ఉంది అని అన్నప్పుడు కొంతమంది ఆలోచన చేసి ఆ దైవ సేవకుడు భోజనాలన్నీ వారికి పెట్టేశారు. వారు ఆకలి మీద ఉన్నారు, మొత్తం అయిపోయి చేశారు, తినడానికి తిండి ఏదీ లేదు. ఆ సమయానికి అంత మొత్తం అయిపోయింది. ఆ సమయానికి దైవ సేవకుడు వస్తే చిన్న ప్రార్థన చేసుకొని, పాస్టర్ గారు ఏమనుకోబాకండి, భోజనాలు
ఏ ఒక్కరిని కానీ మనం ఆహారం అడగకూడదురా. మనకెంత బాధ ఉన్నా సరే, మనకెంత కన్నీళ్ళున్నా సరే, ఏ ఒక్కరిని చేయి అడగకండి అని అమాంతంగా వారిని కిందికేసి ఎవరిని అడగబాక ఆహారం అని పిల్లలకు నేర్పారు కనుక అప్పటికే బాధలు ఉదయం నుంచి ఆహారం లేక పిల్లలందరూ ఉన్నారు కనుక సేవకుడికి కాస్త బాధ కలిగింది. ఆ కుటుంబాన్ని అంతటి తీసుకుని వచ్చి మందిరంలో పెట్టాడు. అప్పటికే మందిరంలో ఆహారం లేదు, అందరు మందిరంలో ఆహారం లేదు, తినడానికి ఇది ఆహారం లేదు. ఏం చేయాలో దిక్కు తెలియని పరిస్థితి. సేవ కూడా భోజనం పెట్టలేడు. ఎవరికి చెప్పాలి బాధ అని బలిపీఠం మీద పొద్దు నిలబడి మోకాలు నిలబడితే ఆకలి చేత ఏడ్చి పిల్లలిద్దరూ పడుకుంటున్నారు. కానీ దేవుడు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు చూస్తూ ఉన్నాడు. వారి బాధను చూస్తూ ఉన్నాడు, వారి ఆకలి చూస్తూ ఉన్నాడు, వారి కన్నీళ్లు చూస్తూ ఉన్నాడు, వారు పెడుతున్న ప్రార్థన వింటూ ఉన్నాడు, వారి కన్నీళ్లు విడిచేది దేవుడు వింటూ ఉన్నాడు. అదేమో తెలీదు. ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తెల్లవారుజామున అవుతుంది, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా ఏంటి నా పరిస్థితి, నేను నమ్ముకొని వచ్చి ఇదిగో ఆ కుటుంబంలోనికి వెళితే ప్రార్థనలు చేసాము, నేను ఆ కుటుంబాన్ని నేను అడగలేదు, ఆహారం నా పిల్లలకు పెట్టలేని పరిస్థితి. సేవలు బాధ నేనేం చెప్పుకోవాలని దైవ సేవకుడు కన్నీరు పెట్టి ప్రార్థన చేస్తూ ప్రార్థన ఆలకించిన దేవుడు గొప్ప దేవుడు అండి. అదేమైందో తెలియదు కానీ ఆ మధ్యలో సరుకులు వెళుతూ ఉన్న ఒక కిరాణా కొట్టువాడు వెహికల్ ఆ మందిరం ముందే పంచర్ అయిపోయి వెహికల్ ఆగిపోయి అక్కడ నిలబడింది. ఆ క్రొత్తగా నమ్ముకున్నాడు ఆ వ్యక్తి. మందిరాన్ని చూచాడు. చూచిన వ్యక్తి అయ్యో మనసులో ఆమెకు తలంపను వెళ్ళి కొన్ని సరుకులు తీసుకుని వెళ్ళి ఆ మందిరంలోకి ఇచ్చేయి, కొన్ని సరుకులు తీసుకుని మందిరంలోనికి ఇచ్చేయి అని ప్రేరేపణ కలుగుతా ఉంటే ఏంటో తెలీదు. ఆ వెహికల్ ఎందుకు నిలబడింది, ఆగిపోయింది. సరే ఏం చేద్దామో తెలియక ఆ వెహికల్ తో వ్యక్తి రే కొన్ని సరుకులు తీసే పక్కకు తీసే అన్నాడు. ఏంటన్నా అది తీసేయి కొన్ని మూట ఎత్తుకో. మనస్ఫూర్తిగా తీసుకొని ఇచ్చి తలుపు తడుతుంది. అయ్యా అయ్యా ఎవరైనా ఉన్నారా? 5 అవుతా ఉంది, కళ్ళు తెరిచేది ఎవరు లేదు. తలుపు తెరిచేసరికి సరుకులు మూట తీసుకొని వచ్చి మందిరంలో పెడుతున్నాడు. హల్లెలూయా. నీ బాధను తృణీకరించే వాళ్ళు దైవ సేవకుడు కదా, కాసంత పిల్లలు కదా, ఐదుగో ఆహారం పెడదామన్నా ఒకవేళ వారికి లేకపోవచ్చు ఆ స్థితిలో అందరూ తృణీకరించవచ్చు. నీ బాధను చూసి బాధ పెట్టేవారు, అసహించుకునే వాళ్ళు వచ్చి. అయితే దేవుడు నీ బాధను తప్పనిసరిగా చూస్తాడు, నీ మొర ఆలకిస్తాడని. హల్లెలూయా. ఆ సమయాన వారికి ఆహారం సమృద్ధిగా ఇవ్వడానికి ఇస్తా ఉంటే ఆ దగ్గరలో ఆమె ఆహారానికి కావలసిన సరుకులు తీసుకొని వచ్చి ఆ మందిరంలో పెట్టిన సమయానికి దేవుడి సన్నిధిలో దైవ సేవకుడు అంటున్నాడు, ఆకలిలో బాధ చేత ఒక్కరోజు వచ్చాను, ఆకలి బాధ చేత ఒక్కరోజు వచ్చాను నేను నా పిల్లలు, కానీ మాసములకు 2 మాసములకు సరిపోయేసి వాటిని ఇచ్చావు కదా. ఈ రోజున దేవుని నమ్ముకుంటున్న పిల్లలని రోజు తినడానికి ఆహారం లేదే, బాధపడుతున్నావు, ప్రార్థన చేస్తున్నావే, ఎందుకు ఈ బాధ? ఈ బాధల చేత అందరి చేత తృణీకరించబడుతున్నావు, అందరికీ హేళనగా కనబడుతూ ఉన్నావు, అందరూ మమ్మల్ని చూసి అసహించుకున్నారు, అందరూ మమ్మల్ని చూసి హేళన పడుతూ ఉన్నారు. దేవుడైతే ప్రభు అంటున్నాడు, నీ బాధను నేను తృణీకరించేవాడిని కాదు. హల్లెలూయా. నీ బాధను తృణీకరించేవాడిని కాదు, నీవు ప్రార్థన చేస్తున్నవే ఆ ప్రార్థనను ఆలకిస్తూ ఉన్నాను, ఆలకిస్తున్న దేవుణ్ణి నీకు సహాయము చేయగలనకు సమర్థుణ్ణి. ఈ బాధల్లో
ఉన్నవాడిని తృణీకరించరు మనుషులు. బాధల్లో ఉన్నవారిని అందరూ తృణీకరిస్తారు. బాధల్లో, కష్టాలలో, దరిద్రత స్థితిలో ఉంటే ఎవ్వరు పట్టించుకోరు. దేవుని ప్రేమ ఏం చెప్తుందంటే బీదలకు సాయం చేసేవాడు దేవునికి అప్పించువాడితో సమానం. చెప్పండి కొడదాం. ఎవరు లేని వానికి సహాయం చేయడంలో దేవునికి అప్పించేవాడి సహాయం. ఈ రోజు నీకు సహాయం చేసేవారు ఎవరు లేరు అనుకోవకు. అయితే నువ్వు చేసే ప్రార్థన ఉందే, నువ్వు చేసే మొర ఉందే, నువ్వు చేసే కన్నీళ్ళు ఉన్నాయే, నువ్వు పెడుతున్న బాధని మొరను అంత దేవుడు వింటూ ఉన్నాడు. వింటున్న దేవుడు అంటున్నాడు, ఇదిగో ఆయన చేసిన కార్యములను నేను దాచకుండా ఉండలేను. నేను దాచలేను. నీ కుటుంబంలో ఎన్నో మేలు కలిగినప్పటికీ, ఎన్ని కుటుంబాలు ఎన్ని దాచావు కుటుంబంలో చేసిన మేలు. దేవుని సన్నిధిలోకి వచ్చిన సమయాన నీ కుటుంబంలో ఎంతో ఆశీర్వాదం నీ కుటుంబంలో కనబడింది. కనబడిన తర్వాత దేవునికి వివరిస్తూ ఉన్నావా? దేవునికి చెబుతూ ఉన్నావా? కృతజ్ఞత కలిగి ఉంటే ఆ కుటుంబాన్ని దేవుడు ఇంకెంతో ముందుకు నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో దాచబడిన బాధంతా కుమ్మరించింది. దేవుని మందిరంలో నీకున్న బాధంతా ఈ రోజున దాచకుండా కుమ్మరించు. దాచలేని ఆశీర్వాదాన్ని కుటుంబంలో పొందుకుంటావు. ఆమేన్, హల్లెలూయా. నీ గుండెల్లో బాధంతా దాచుకొని వెళ్ళద్దు. దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత ఒక కుటుంబం దాచకుండా ఒక బాధను చెప్పినట్లయితే, కీర్తనలు 38:9 చదువు. కీర్తనలు 38వ కీర్తన 9వ వచనం. 38వ కీర్తన. ప్రభువా, నా ఆశంతా నీకే కనబడుచు. హల్లెలూయా. నీ నిట్టూర్పులు దాచబడి ఉండకూడదు. దేవునికి చెప్పాలి. నీ నిట్టూర్పులు, నీ బాధలు, నీ కన్నీళ్లు ప్రతిదీ దేవునికి చెప్పాలి. ఈ రోజు నీ బాధలు, నీ నిట్టూర్పులు, నీ కన్నీళ్లు దేవునికి చెబుతూ ఉన్నావా? లేదు. మనుషుల దగ్గర నీ నిట్టూర్పు, స్నేహితుల దగ్గర నీ బాధ, నీ కన్నీళ్లు కనబడుతూ ఉన్నాయి. దేవుని సన్నిధిలో దాచకుండా నీ నిట్టూర్పులు ప్రభుకు చెప్పాలి. అయ్యా, నీ కనబడకుండా కానీ చెప్పకుండా నా నిట్టూర్పులు ఏది లేదయ్యా, ప్రతిదీ నీతోనే చెప్తూ ఉన్నాను. ప్రతి బాధ నీతోనే షేర్ చేసుకుంటున్నాను. ప్రతి కన్నీళ్ళు ప్రభుకు చెప్తూ ఉన్నాను. ఎందుకు ప్రభుకు చెప్తూ ఉన్నాడు? ఎందుకు ఈ కన్నీళ్ళు ప్రభుకు చెప్తున్నాడు అంటే, ప్రభు తీర్చేవాడు. ఆయన ఆశ్చర్య కార్యములు మన మధ్యలో జరిగించకుండా, ఆయన మేలును దాచకుండా నీకు నాకు దయచేసే దేవుడు ఎప్పుడంటే, మన బాధనంతా మనం దాచిపెట్టకుండా ఆయన సన్నిధిలో కుమ్మరించబడినప్పుడు, మన బాధంతా కన్నీళ్ళంతా దేవుని సన్నిధిలో కుమ్మరించబడినప్పుడు ఆయన దాచలేని ఆశీర్వాదాన్ని కుటుంబానికి దయచేస్తాడు. ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా, బాధపడుతూ వస్తున్నావా? బాధపడుకుంటూనే వెళ్తావు. బాధను తెంచుకోవా? హల్లెలూయా. బాధపడుతూ వచ్చి బాధపడుతూ వెళ్ళు. దేవుని సన్నిధిలో కుమ్మరించి వెళ్ళు. దేవుని సన్నిధిలో నీ బాధంతయు కుమ్మరించినప్పుడు ఆయనకు అంటున్నాడు, నా నిట్టూర్పులు నీకు దాచబడి ఎప్పుడు వెళ్ళినంత నిట్టూర్పులు నీ దగ్గర దాచిపెట్టలేదు. నీ దగ్గర దాచిపెట్టలేదు. నా నిట్టూర్పులన్నీ నీ దగ్గర నేను చక్కగా వివరించే, చక్కగా తెలిపే నేను వెళుతున్నానే. ఎప్పుడు కానీ నీ సన్నిధిని నేను దాచానా? దేవుని మందసాన్ని తెలుసుకున్నావు. యేసు ప్రభు ఏంటో తెలుసుకున్నావు. యేసు ప్రభు ఆశ్చర్య కార్యాలు నీకు తెలుసు. యేసు ప్రభు చేసే మేలు నీకు తెలుసు. అయితే నీ హృదయంలో దాచబడినది దేవుని సన్నిధిలో కుమ్మరించబడాలా? రోజున కుమ్మరిస్తూ అతిక్రమాలు దాచిపెట్టువాడు వారు తెలుతాడా? వారు తెలియదు. వాటిని విడిచిపెట్టేవాడే వారు తెలుతాడు. సామెతలు 28:13. సామెతలు 28:13. అతిక్రమాలు దాచిపెట్టువాడు బాగుపడు. మనం చేసిన ప్రతిదీ మన జీవితం నిట్టూర్పు దేవునికి దాచకుండా చెప్పాలి. మనం చేసిన దేవునికి దాచకుండా చెప్పాలి. మనం
చేసిన ప్రతిదీ దాచకూడదు. ఎందుకంటే ప్రభును వెంబడిస్తూ ఉన్నాం. హల్లెలూయా. ప్రభును వెంబడిస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఆ ప్రభును వెంబడించుచున్న వారు, అయ్యా ఆకలి అవుతుందయ్యా ప్రభా, యేసు ప్రభు శిష్యులు, అయ్యా ఆకలి అవుతుంది, చేపల రొట్టెలు పెంచాడు. దేవుని వెంబడించిన వారిని ఆకలి దప్పులతో ఉండనివాడు ఆయన. ఆయన నీ ప్రార్థన వింటూ ఉన్నాడు. కానీ నీవే అనేకముగా దేవుని మందిరంలోకి వచ్చావు, దాచుకుని వెళుతున్నావు. దేవుని ఎదుట దాచకుండా నిట్టూర్పులు ఏదీ తెలియబడకుండా ఉండలేదా? కీర్తనకారు, దేవుని సన్నిధిలో దేవుని ప్రియ బిడ్డలారా, నీ కుటుంబంలో నిట్టూర్పులు నీ వరకే తెలుస్తేనేమో. నీ వెంబడించుతున్న స్నేహితునికి తెలుసు, నీ వెంబడించుతున్న బంధువుకు తెలుసు, నీ వెంబడిస్తున్న ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ నీ వెంబడించుతూ ఉన్న యేసయ్యకు తెలుసా? హల్లెలూయా. నీ బాధ, నీ నిట్టూర్పు తలలెత్తాలి. నీ బాధ, నీ నిట్టూర్పు, నీ కష్టము, నీ అసహ్యమైన కార్యములు సమస్తము దేవునికి తెలుసా? దేవునికి తెలిస్తే దేవుని దాచకుండా మేలు నీ కుటుంబాన్ని పొందుకుంటాము అని ప్రభు అంటున్నాడు. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి అందరికీ తెలిసిన మాట, యెహోషువ మందసాన్ని భుజాలు వేసుకుని యాజకులు వెళుతూ ఉన్నారు. ఆ మందసాన్ని వెంబడిస్తున్న జనులు అనేకులుగా ఉన్నారు. దేవుని మందసాన్ని వెంబడిస్తూ దేవుని మందసం మధ్యలోనే ఉంచుకొని వెళుతూనే ఉన్నారు. ఎక్కడికి వెళ్ళిన వారికి జయం కలుగుతా ఉంది. ఎక్కడ జరిగిన వారికి జయం కలుగుతా ఉంది. ఒక చిన్న పట్టణం, హాయి పట్టణం ఉంటే ఆ పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళాడు. ఎందుకంటే మందసం ఉంది కదా, దేవుని కార్యాలు జరుగుతాయి కదా, మన మధ్యలో దేవుని సహాయం ఉంది కదా. అప్పుడు వెళుతూ ఉన్న సమయంలో అనేకులు హతులయ్యారు, అనేకులు నాశనం అయ్యారు. దైవ సేవకుడు వచ్చి మోకాళ్ళ మధ్యలో, అయ్యా తండ్రి తల ఉంచుకొని కన్నీళ్ళు విడిచి మనసు ముందర ఏడుస్తూ ఉన్నాడు. నాకేంటి అపజయం? నా పిల్లలు ఎందుకు ఇలాగ నాశనం అవుతూ ఉన్నారు? నిన్ను వెంబడించిన ఎందుకు ఇలా హతులైపోతూ ఉన్నారు? నిన్ను వెంబడించిన ఎందుకు ఈ కష్టాలు, ఎందుకు ఈ కన్నీళ్ళు, ఎందుకు ఈ అపజయాలు? నిన్ను వెంబడించుతున్న వారికి మేలు కలగాలి కదా, ఎందుకు ఈ నాశనం? నీవు దాచకుండా మేలు మాకు దయచేసే దేవుడి కదా, మరి నిన్ను వెంబడించుతున్న కుటుంబాలు ఎందుకు ఈ నష్టాలు పడుతున్నారు? ఎందుకు ఈ కష్టాలు పడుతున్నారు? ఎందుకు ఈ కన్నీళ్లు కాలుస్తున్నారు? కారణం ఏంటి అని దైవ సేవకుడు వెళ్ళి మందసం ఎదుట దేవుని ప్రత్యక్షతతో మోకాలు ప్రార్థన చేస్తున్నాడు. ఏంటయ్యా, ఏంటి ప్రభు ఈ బాధలు? ఎందుకు నా బిడ్డలందరూ నిన్ను వెంబడించుతున్న ఎందుకు నష్టాలు పడుతున్నారు? ఎందుకు ఈ శ్రమ? ఎందుకు ఈ శ్రమ? ఎందుకు ఈ శ్రమ? కన్నీళ్లు గడిచి మందసం ఎదుట మోకాలు నిలబడ్డాడు. అప్పుడు దేవుడు అన్న మాట ఏంటో తెలుసా? దేవుడు అన్న మాట ఏంటో తెలుసా? దైవజనుడా, ఆజ్ఞ అతిక్రమించిన ఒక్కడు నీలో ఉన్నాడు. హల్లెలూయా. ఒక్కడు ఉన్నాడు. ఎవడయ్యా? పరిశీలించు. ఇదేంటి ప్రభు? నీ ప్రభావము చూచి, నీ బలాన్ని చూచి, నీ శక్తిని చూచి, ఇంత అద్భుతకరమైన దేవుని వెంబడించుచున్న నా కుటుంబములో, నా మందలో ఎవడున్నాడు అతిక్రమించేవాడు అన్నప్పుడు దేవుడు అన్నాడు, చూడు. గమనించాడు, అందరినీ గమనించాడు. చదువుదాం యెహోషువ గ్రంథం, యెహోషువ గ్రంథం చదువుదాం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనం. యెహోషువ గ్రంథం 7:21. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనం.
మధ్యలో దాచుకున్నాడు. అందరు డేరాలు తీసుకునే సమయంలో మధ్యలో దాచుకున్నాడు. దేవుని ఆజ్ఞను మీరాడు, కానీ దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నాడు. దేవుని వెంబడిస్తూ ఉన్నాం. మనసు మన మధ్యలో ఉంది. దేవుని వాక్యం వినపడతా ఉంది. అయినా దైవ వాక్కులు వినడవాడు కాదు ఆకాను. దేవుని బలం తెలీదా? బలం తెలుసు. దేవుని శక్తి తెలీదా? దేవుని శక్తి తెలుసు. దేవుడిచ్చే జయము తెలీదా? జయము తెలుసు. అనేక యుద్ధ భూమిలలో యుద్ధంలో జయము కలిగించిన దేవుని వెంబడిస్తున్న ఆ వ్యక్తి, దేవుని బలం తెలిసిన వ్యక్తి దేవుని మాట వినలేదు. హల్లెలూయా. దేవుని మాట ప్రక్కన పెట్టాడు. ప్రజలకు కనిపించలేదు కదా, దేవుడు కూడా చూడడు కదా అని ఒక సీనాలు వస్త్రం దొంగిలించాడు. ప్రజలు చూడలేదు కదా, దేవుని వ్యక్తి, దేవుని వెంబడించే వ్యక్తితోనే మాట్లాడుతూ ఉన్నాను. ప్రజలు చూడలేదు కదా, ఎవరు చూడలేదు కదా, రహస్యంగా దొంగిలించినది దేవుడు చూడకుండా మానడు. హల్లెలూయా. దేవునికి తెలుసు. చూచాడు. చూచిన కారణాన్ని బట్టి ఆ వ్యక్తితో సహవాసం చేసే వారందరినీ సమూల నాశనం చేస్తా ఉన్నాడు ప్రభు. ఆ వ్యక్తిని మాత్రం నాశనం చేయలేదు. గమనించే దేవుని ఎదుట దైవ సేవకుడు కన్నీరు పెడతాడు. కారణం ఏంటి? కారణం ఏంటి? కారణం ఏంటి? అడిగితే అకాను దేవుని బలం తెలియదా? తెలుసు. దేవుని ప్రభావం తెలీదా? తెలుసు. ఆయన అగోచరుడని తెలీదా? తెలుసు. ఆయన శక్తి కలిగిన దేవుడు అని తెలీదా? తెలుసు. అటువంటి దేవుడు మందస మీద మన ఎదుట వస్తున్నాడని తెలీదా? తెలుసు. అటువంటి దేవుడు వస్తున్నాడని తెలిసి, అటువంటి దేవుని మనం వెంబడిస్తున్నామని తెలిసి ఎందుకు దాచాం? ఎందుకు దాచాం? ప్రభు చూడలేదు. ఏమనుకున్నాడు? ప్రభు చూడరనుకున్నాడు. ప్రభు చూడరనుకున్నాడు. దేవునికి భయపడలేదు. దేవుని ఆజ్ఞను ప్రక్కన పెట్టాడు. ఈ రోజున దేవుని వెంబడించుతున్న దేవుని ప్రియ బిడ్డలారా, దేవునికి భయపడుతున్నావా? దేవుని వెంబడించుతున్న నీతో దేవుని మనసు ఉందని తెలీదా? ఆ దేవుని మనసు నీతో వెంట ఉందని నీకు తెలీదా? తెలిసి 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 దేవునికి భయపడకుండా కారణాన్ని బట్టి వారి కుటుంబం అంతా నాశనమైంది. దేవుని వెంబడించుతున్న కారణాన్ని బట్టి కుటుంబం మొత్తం నాశనమైంది. ఈ రోజున దేవుని నమ్ముకుంటున్న దేవుని ప్రియబిడ్డలారా, దేవుని ఆశతోనో ఆసక్తితోనో మేలు చేశాడని దేని చేతనో దేవుని ప్రభువుని వెంబడించడం ప్రారంభించుతున్న నీ జీవితంలో అతిక్రమాన్ని దాచిపెట్టేవాడు వర్ధిల్లడన్నట్లుగా ఈ రోజున నీ గుండెల్లో ఏ అతిక్రమం దాచిపెట్టినది సమస్తం ప్రభు ఎదుటికి నడిపించదుకుందుగాక. హల్లెలూయా. నీ కుటుంబంలో ఏ బలహీనత ఉందో, నీ హృదయంలో ఏ మలనం ఉందో, నీ హృదయంలో ఏ నష్టం ఉందో, నీ హృదయంలో ఏ కలకం ఉందో, సమస్తము ఏముండాలంటే ఆయన ఎదుట దాచిపెట్టకుండా వివరించాలి. నీ కుటుంబం క్షేమం కనబడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఒక వేశ్య ఆ పట్టణాన్ని నాశనం, ఎరుకో పట్టణాన్ని చూడడానికి వస్తే వేగుల వారు దేవుని నమ్ముకున్న బిడ్డలు ఆ గ్రామం వెలుపట పట్టణానికి కసతమైంది. ఒక ఇల్లు కట్టుకుని ఒక వేశ్య జీవిస్తూ ఉంది రాజుల పట్టణం. అయితే రాహాబు వేశ్య అయితే ఏం చేసిందంటే, రాజుకు తెలిసింది ఇదిగో మన పట్టణాన్ని చూడడానికి ఎవరో వచ్చారు, ఆ పిల్లలను మనం నాశనం చేయాలన్నప్పుడు వీరు దేవుని పిల్లలు ఎక్కడికి వెళ్ళారంటే ఆ ఎరుకో పట్టణాన్ని చూసిన వాళ్ళు, దాని బలాన్ని చూసిన వచ్చిన వాళ్ళు తెలియక ఎక్కడికి వెళ్ళారంటే తాక్కోవడానికి ఒక వేశ్య ఇంట్లోకి వెళ్ళారు. దేవుని నమ్ముతున్న పిల్లలు ఎక్కడికి వెళ్ళారు? వేశ్య ఇంట్లోకి వెళ్ళారు. అప్పుడు అడుగున్నది ఆమెను గ్రహించింది, ఇదిగో నా ఎదుటికి అనేకులు వచ్చి వెళ్తున్నారు, నేను వేశ్యను, అది నాకు తెలుసు. నీవు ఆరాధించుతున్న దేవుడు గొప్ప దేవుడు కదా, చప్పట్లు కొడదాం. ఒక వేశ్య మాట్లాడుతున్న మాట, నీ వెంట వస్తున్న మాట, అద్భుత కార్యం నాకు తెలుసు. ఎవరు చెప్పారు నీకు? అనేకులు నా యొద్దకు వచ్చి వెళ్తూ ఉంటారు. దేవుని అద్భుత కార్యం నాకు తెలుసు.
ఇదిగో ఆకాశం నుంచి అద్భుతాలు చూపించిన దేవుడు, నీళ్లను ఎర్ర సముద్రముగా మార్చి నీళ్లను సైతము రక్తముగా మార్చిన దేవుడు. ఎన్ని అద్భుతాలు చేశారో నాకు తెలియదు అనుకున్నావా? నాకు తెలుసు. అయిలారా, మీరు ఈ పట్టణం వారి చేతిలో చావకూడదు. దేవుని నమ్ముకుని దాచిపెట్టి అంత లేక వచ్చారు. ఇదిగో రాహాబు, రాహాబు, నీ కుయుక్తులు నాకు తెలుసు, నీ జీవితం మాకు తెలుసు. మీ కుటుంబంలోనికి ఇద్దరు మనుషులు క్రొత్త వ్యక్తులు వచ్చారు, వారు మాకు అప్పగించారు అంటే అవన్నది లేదయ్యా, ఇప్పుడు వెళ్ళిపోయారు, త్వరగా వెళ్తే మీరు పట్టుకోవచ్చు. ఇప్పుడు వచ్చిన మాట నిజమే. అయితే వారు ఆమె రాహాబు ఏమంటుందంటే ఆ వ్యక్తులను ఇంట్లోనే ఉంచుకుంది, కాపాడబడింది, కాపాడుతుంది. కానీ మీకు యేసు ప్రభు గురించి తెలియదండి, ప్రభు గురించి తెలియదు, మంచి కార్యాలు తెలియదు. ఆ హృదయంలో ఉన్నదంతా ఏమిటో తెలుసా? చెడ్డనే. చెడ్డ ఉన్నా కూడా ఆ దేవునికి భయపడడం ప్రారంభించింది. చప్పలు కొడదాం. ఆమె జీవితం మంచిది కాదు, ఆమె క్రియలు మంచిది కాదు, ఆమె పద్ధతి మంచిది కాదు. అయితే జీవము కలిగిన దేవుడు, గొప్ప దేవుడు, ఆయనకు భయపడింది. ఎవరు? ఒక వేశ్య. ఎప్పుడైతే ఆ మాటలకు భయపడిన వెంటనే ఆమె దేవునికి భయపడి వస్తున్న దేవుని బిడ్డను ఇంట్లో దాచుకొని కాపాడి వాళ్ళు లేరని చెప్పి వెళ్ళిన వెంటనే అయిలారా, ఇదిగో ఈ కిటికీ కూడా నేను కిందికి దించుతాను, మీరు వెళ్ళిపోండి. వారిద్దరన్న మాట ఏంటో తెలుసా? అమ్మా, ఈ పట్టణం నాశనం అవుతుంది, నాశనం అవుతున్న సమయాన్ని నీ కుటుంబం కాపాడబడాలంటే ఈ కిటికీకి ఒక ఎర్రని దారం కట్టాడు. హల్లెలూయా. అమ్మా, నువ్వు చేసిన మేలు, నువ్వు దేవునికి భయపడ్డావు, దేవుని ఆజ్ఞకు లోబడ్డావు. నీ క్రియలు ఎలాంటివో నాకు తెలియదు, నువ్వు ఎలాంటి వృత్తిలో ఉన్నావో నాకు తెలియదు. అయితే నీ హృదయంలో ఏముందంటే దైవ భయం ఉంది. దైవ భయం ఉన్న కారణాన్ని బట్టి ఆ కుటుంబం రక్షించబడింది. కానీ దేవుని వెంబడించుతున్న కుటుంబం, ఆకాను కుటుంబం మందసం ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుని భయం లేదు. ఈ రోజున ప్రభువైన దేవుని పిల్లలారా, ఒక మాట చెప్తాను. ఒక రోజున మరి ఈ మాట అంటున్నది, క్రమం తప్పిన ఒక కుటుంబం, ఒక స్త్రీ కుటుంబంలో ఉండేది. దాని ఎదుటికి చెప్పులు కొడుతూ ఒక వ్యక్తి ప్రార్థనకి వెళ్ళేవాడు కూర్చున్నాడు. ఆ కుటుంబంలోకి ఒక మనిషి వెళ్ళినప్పుడల్లా ఒక రాయి ప్రక్కన పెడుతూ ఉన్నాడు. ఆ కుటుంబంలోకి ఒక మనిషి వెళ్ళినప్పుడు ఒక రాయి పక్కన పెడుతున్నాడు. ఇది దేనికంటే ప్రభు పానవాళ్ళు ఎంతమంది కుటుంబంలోకి వెళ్ళొస్తున్నారు చూద్దాం, గమనిస్తా ఉన్నాడు. ఎవరు? ప్రార్థన చేసే వ్యక్తి, పరిశుద్ధుడు, ఎల్లప్పుడూ ప్రార్థన చేసే వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఆమె దగ్గరికి ఎంతమంది వెళుతున్నారు, ఎంతమంది ఆ కుటుంబం నుంచి బయటకు వెళ్తున్నారు, వస్తున్నారు అనేది ఈ జ్ఞానం అంతా దేవుడు మర్చిపోయాడు. వీడు ప్రభును మర్చిపోయాడు, ప్రార్థన మర్చిపోయాడు. అందరి చూస్తూ రాళ్ళన్ని ప్రక్కన పెట్టుకుంటున్నాడు. పెట్టుకున్న తర్వాత వీడు చనిపోయాడు, ఆమె చనిపోయాడు. కారణం ఏంటో, ఆశ్చర్యం ఏంటో తెలుసా? పరలోక రాజ్యంలో తప్పు మార్గంలోనే ఈ స్త్రీ దేవుని దగ్గర నిలబడింది. ఆవేశం తట్టుకోలేక పరుగు నుంచి దేవదూత తట్టడా, దేవదూతలారా, ఆమె ఎలాంటిదో మీకు తెలీదా? ప్రభువుకు చెప్పాలి పద. ఏంటి చెప్పాలి? లేదు, ప్రభువుకు చెప్పాలి పద. ఆమె గురించి నాకు తెలీదా? ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ప్రభా, ఏంటి? ఆమె ఎందుకు అక్కడ ఉంది? నీకు తెలీదా? నాకు తెలియదు కదా, నీకు తెలియదు. ఒక్కసారిగా భూలోకానికి చూడు అన్నాడంట. భూలోకానికి చూశాడు. ఇదిగో నేను ఒక చెప్పులు కుడుతున్నా, ఒక చెట్టు కింద చూడన్నాడు. చూశాడు. ఏముంది అక్కడ చూడు అన్నాడు. ఏముంది? రాళ్ళ పుట్ట తెత్తుగా ఉంది. ఆ రాళ్ళ పుట్ట ఏంటి కేసేవారు అంత తెత్తుగా అంటే ఈమె చేసిన పాపాలు అన్నాడట. హల్లెలూయా. ఈమె చెడ్డ కార్యాలు చేస్తున్నది. వాళ్ళ ఇంట్లో వెళ్ళిపోయే వాళ్ళందరూ నేను లెక్కేశాను, ఒక రాళ్ళ గుట్టుగా అయింది, అందుకు ఈమె పాపాలు చూడు అన్నాడట. దేవుడు అన్నాడట, పచ్చకాలంలో లోకమంతా
వెళదాం. హల్లెలూయా. ఆ కుటుంబానికి వెళ్ళే వాళ్ళందరూ దేవుని పిల్లలే. దేవుని పిల్లలు ఆ కుటుంబానికి వెళతా ఉంటే నీ దృష్టి మంచిది కాదు కనుక నీవే పరిశుద్ధుడవని, నీవే మంచివాడవని ఆ తప్పులని ఎన్ని ఒక గుట్టగా పెట్టావే. నీవెక్కడున్నావు? ప్రార్థన మరిచి, పరిశుద్ధత మరిచి, ప్రభును వెంబడించేవాడు ప్రభును ప్రార్థన చేయకూడగా, పరిశుద్ధతను జీవించకూడగా, ప్రభుకు ప్రార్థన చేయకూడగా, వేరే వాళ్ళ క్రియల వైపు ఏలెత్తి చూపి నీ జీవితాన్ని పాపపు గుట్టగా మార్చుకున్నావే. నీకు ఇప్పుడు ఏం కలిగిందో తెలుసా? ప్రభును నమ్ముకున్నాడు ఆకాను, కానీ డేరా మధ్యలో ఏముందంటే శపితమైన వస్త్రము, దేవుడు చేయకూడని వాగ్దానాలను, దేవుడు వద్దన్న వాటిని డేరా మధ్యలో ఉంచుకున్నాడు. దేవుని నమ్ముకున్న ఈ బిడ్డ మాత్రము ఎదుటి వారి తప్పులన్నీ తెలుసుకొని ఆమె ఇలాంటిది వీరి లాంటిదని మొత్తం కూడగట్టుకొని తిప్పగా మార్చు. దేవుడు చూచాడు, వీరిద్దరు చనిపోయారు. పరలోక రాజ్యంలో తప్పు అనుకున్న ప్రజలందరికీ తప్పుగా కనబడుతున్న వ్యక్తి పరలోక రాజ్యంలో పరిశుద్ధంగా ఉన్న వ్యక్తి నరకంలో ఉన్నారు. ఈరోజు నీ స్థానం నాదు జీవితము మారిపోయినది, నిన్నాశ్రయించిన వేళ నన్నాదుకొంటివి ప్రభువా. నాదు జీవితము మారిపోయినది, నిన్నాశ్రయించిన వేళ నన్నాదుకొంటివి ప్రభువా. చాలునయ్యా దేవా ఈ జన్మధన్యమే ప్రభువా. చాలునయ్యా దేవా ఈ జన్మధన్యమే ప్రభువా. పాపకోపము విడచి నీ దారి నడచితి దేవా, నిన్నాశ్రయించితి ప్రభువా. నాదు జీవితము మారిపోయినది, నిన్నాశ్రయించిన వేళ నన్నాదుకొంటివి ప్రభువా. హల్లెలూయా. కన్నీళ్ళు గార్చాడండి. దేవుని నమ్ముకున్న బిడ్డ కన్నీళ్ళు గాడుస్తూ ఉన్నాడు పరలోక రాజ్యంలో. దేవా ఎంత పాపం చేశానయ్యా, చనిపోయాక నువ్వు పశ్చాత్తాపడితే పరలోక రాజ్యమునికి రాదు సుమా. పరలోక రాజ్యం కాదు. వేషధారులారా సున్నము కొట్టిన సమాధుల్లా కనపడుతున్నారు నాకు. శాస్త్రాలా పరిశీలారా, అంత జ్ఞానం తెలిసిన మీరు పరలోక జ్ఞానాన్ని ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? పరలోకంలో ఉండవలసినది, పరలోకంలో పరిశుద్ధులు ప్రభువును నమ్ముకున్న తర్వాత మంచి మార్గంలో నడిచిన వారని మీకు తెలీదా? సున్నం కొట్టిన సమాధులు ఏముంటాయి తెలుసా? హృదయంలో కల్మషం. సమాధి బయటకు చూడడానికి చాలా అందంగా కనబడతా ఉంది, కానీ సమాధి త్రవ్వితే కల్మషం, సమస్త దుర్వాసన ఆ పరిసర ప్రాంతాలను ఉండనివ్వకుండా చేస్తుంది. సున్నం కొట్టిన సమాధుల చేత శాస్త్రులు పరిశీలన తెలిసిన వారితో పోలుస్తూ ఉన్నారు. అంటే తెలుసుకున్న మనములో ఏమి దాచబడుకున్నాం? సున్నం కొట్టిన సమాధులాగా మన హృదయంలో కల్మషము పెట్టుకున్నామా? మన హృదయంలో అంత దరిద్రత పెట్టుకున్నామా? ఈ రోజున ప్రభు అంటున్నాడు, నీ అతిక్రమాలు దాచిపెట్టేవాడు వర్జులుడు గాని నీ హృదయంలో ఉన్న కల్మషాన్ని నా ప్రభు సన్నిధిలో దాచకుండగా కొమ్మరించుదువుగాక. హల్లెలూయా. నీ హృదయంలో ఉన్న దాచబడిన చెడు సమస్యలని, చెడు మార్గాలని ఈ రోజునే దాచకుండగా దేవుని సన్నిధిలో నీవు కొమ్మరించగలిగితే నీ జీవితం నిత్య రాజ్యం. నీ జీవితం నిత్య రాజ్యం, నిత్య రాజ్యం. పరిశుద్ధులమైన మనం అపవిత్రుల వైపు చూచి, పరిశుద్ధులమైన మనం ప్రభువును నమ్ముకున్నాం, పరిశుద్ధులని చెప్పుకుంటున్నాం. పాపాత్ముల వైపు చూచి
రాళ్ళు ప్రక్కన పెట్టుకుంటే దేవుని బిడ్డలారా పరలోకం రాదండి. నీకు నాకు అనేక నివాసాలు కట్టడానికి ఒక మంచి ప్రదేశాలు దేవుడు దాచి ఉంచాడు. ఆ దాచబడిన సన్నిధిలోనికి, ఆ పరలోక రాజ్యం కనిపించని ఆ పరలోక రాజ్యంలోనికి నీవు నేను వెళ్ళాలి అంటే ఈ లోకములో అనేకుల వైపు వేలెత్తి చూపకూడదు. మనం తప్పండి. మన జీవితాలు మార్పు చెందినా కూడా పరలోక రాజ్యంలో లేకపోతే అక్కడ ఏడుస్తూ ఉన్నాడు. అయ్యో ప్రభా, ఈమె మార్పు చెందిన సంగతి నాకు తెలియదు, ఈమె పాపం విడిచిపెట్టిన సంగతి నాకు తెలియదు, ఈమె రక్షణ పడినది నాకు తెలియదు. అయ్యో నేను ఎంత పాపం చేశాను, ఎంత బాధపడ్డా. సాతానుడు వచ్చి వాడి చేయి పట్టుకొని తీసుకొని వెళ్ళి నరకంలోకి పడేస్తానంటే ఏడుస్తూ ఉన్నాడు. పనులు కొనుక్కుంటూ ఏడుపు. అక్కడ ఏముండదండి. ఇంత భక్తి చేసి, ఇంత ప్రార్థన చేసి, ఇంత పరిశుద్ధంగా జీవించి మనమందరం కూడా ఆ నిత్య నరకంలో ఉండడానికేనా భక్తి? నిత్య నరకంలోనికి ఉండడానికేనా ఈ భక్తి? దేవుని పిల్లలారా, దేవుని వాక్యాన్ని నిట్టూర్పులు తెలుసు. నీ బాధను చూసి అసహించుకునే దేవుడు కాదు. అనేకులు హేళన చేస్తూ ఉన్నారా? అనేకులను బాధపడుతున్నారా? నీ నిట్టూర్పులు దేవునికి తెలియకనుకో. నిట్టూర్పులు నీకు దాచబడి ఉండలేదు ప్రభా, దాచబడి ఉండలేదు. సామెతలు 2:4-5 చివరిగా చదువుకున్నాం. ఒక 2 మాటలు చదువుకొని వెళ్దాం. సామెతలు 2:4-5. వెండిని వెదికిన ఎడల, దాచబడిన ధనం వెదికిన ఎడల యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదు. దేవుని గూర్చిన జ్ఞానము నీకు లభించాలి. ఆయనే జ్ఞానం ఇచ్చాడు. చాలండి. దేవుడు జ్ఞానం ఇచ్చేవాడు. దైవ జ్ఞానము సంపాదించడం అంతా సాస్యమాష కాదు. లోక జ్ఞానము, పాడైపోయిన జ్ఞానము దండిగా దొరుకుతుంది లోకములో. కానీ దైవ జ్ఞానము సంపాదించడము, దైవ రాజ్యము సంపాదించడము అంత సులువైన మాట కాదు. నా కుమారుడు, నా ఉపదేశం ఆలోచించు, నా మాటలు చెవికి విను. దైవ జ్ఞానం అందరికీ అప్పదు. దైవ జ్ఞానం అందరికీ, దేవుని గురించిన జ్ఞానం అందరికీ రాదండి. ఒక వేశ్యకుంది జ్ఞానం, కానీ ప్రభువు నమ్మకించుతున్న మనం లోకముల అతిక్రమల తిరుగుతున్న ఆ బిడ్డకు దేవునికి దైవ జ్ఞానం ఇచ్చాడు. ఇతని దేవుని బిడ్డ, భయపడాలి ఇతనికి, ఇతని దాచాలి, ఇతని మనం కాపాడాలి. ఇతని మనం కాపాడుకుంటే ప్రభు రాజ్యాన్ని గురించి మాటలు మనకు చెబుతాడు. ఎప్పుడైతే దైవ సేవకులు కడపడిన కుటుంబానికి దేవుని మార్గము, దైవ జ్ఞానం బోధిస్తాడు. చప్పలు కొడదాం. హల్లెలూయా. దైవ వాక్కులు చెబుతున్న ఏ కుటుంబాన్ని ఎవరైతే కాపాడుకుంటారో వారికి ఏ మార్గం చెబుతున్నారంటే, వారు చెప్పిన మార్గం ఒకటే. అమ్మ, నీ క్రియలు ఏమిటో నాకు తెలీదు. దైవ జ్ఞానాన్ని, దేవునికి భయపడ్డావు, దైవ సేవకులు నువ్వు కాపాడ్డావు. ఇదిగో ఈ సమయమున నేను వెళుతూ ఒక మార్గాన్ని చూపుతాను. ఆ ఏ మార్గం నుంచి మనం దింపావో ఆ కిటికీకి ఒక ఎర్రని దారం కూడా రక్షణ యేసు రక్తమునకు సాదృశ్యం. నీ కుటుంబం యేసు రక్తం చేత కడగబడే 6 దినాల బాప్తిసాలకు లేని వారు బాప్తిసాలు సిద్ధపడి ఆ నిత్య రాజ్యమును సంపాదించుకుందరుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆ కుటుంబము వెండిని వెతికినట్లు, దాచబడిన ధనాన్ని వెతికినట్లుగా దేవుని వెతికితేనే వాడికి దైవ జ్ఞానం, దేవుని యందు భయము భక్తి కలిగి ఎవడైతే దేవుని వెతుకుతాడో వాడికి దైవ జ్ఞానం అమ్ముతుంది. దైవ జ్ఞానం అవ్వాలంటే అది సాధ్యమైన మాట కాదండి. లోకంలో జ్ఞానాలు ఎన్నో ఉన్నాయి. కుటుంబాలు, అలాగే లోకము స్థిరపడని జ్ఞానం, కుటుంబంలో నాశనం అయిపోయే జ్ఞానం, నీ జీవితము నరకంలోకి వెళ్ళే జ్ఞానం అన్నీ ఉన్నాయి. కానీ దైవ జ్ఞానము సంపాదించాలి అంటే దేవుని యందు భయము భక్తి ఉంటే తప్ప దైవ జ్ఞానం అవ్వదు. కొంతమంది దైవ జ్ఞానం చేత ఎప్పుడో నిన్న మొన్న వచ్చింటారండి. దేవుని వాక్యం గురించి బాగా చెప్తా ఉంటారు. తరతరాల నుంచి నేను ఎప్పటి నుంచో ప్రభు నమ్ముకుంటా ఉంటాను, కానీ దైవ జ్ఞానం ఉండదు. కారణం ఏంటి? అన్ని జ్ఞానాలు ఉంటాయి, దైవ జ్ఞానం అవ్వదు. ఎందుకంటే కారణం ఏంటి? దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటారు కదా.
దేవుని వాక్కులు కొన్ని చెప్పలేరు ఇతరులకు. ఎంతో మంది దేవుని సన్నిధికి వస్తున్నారు. నీ గుండెల్లో దేవుని వాక్యం ఉందా? ఇతరులకు దేవుని మాటలు చెప్పడానికి శక్తి ఉందా? లేదే. కారణం ఏంటి? దైవ జ్ఞానం అబ్బలే. లోక జ్ఞానం అబ్బింది, వారిలాగా వీరిలాగా ఈ జ్ఞానం అబ్బింది. కానీ దేవుడు ఇలా చేశాడు. అదే మాట అంటున్నాడు, ఇదిగో సర్వశక్తుడైన క్రియలను నేను దాచిపెట్టలేను. ఆయన చేసిన మేలులు, అద్భుత కార్యములని, ఎంత గొప్ప దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు. నేను ఆయన చేసిన గొప్ప కార్యం నేనెట్లా దాచగలను? అనేకులకు చెప్తారు. అసలు మనకే తెలియకుండే నువ్వేం చెప్తావు? చెప్పగలవా? దైవ జ్ఞానం నీలో లేకపోతే, దైవ జ్ఞానమా నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు పొందాలి అంటే దేవుని యందు భయము భక్తి చేత ఉందువుగాక. హల్లెలూయా. ఎన్ని ఏం చెప్పినా కూడా, ఎన్ని ఏం మాట్లాడినా కూడా, దైవ జ్ఞానం ఉన్నవాడు దేవుని మాటలే మాట్లాడతాడు. దైవ జ్ఞానం లేనివాడు అన్ని మాటలు మాట్లాడతారు. ఈ రోజున దేవుని వెండిని వెదికినట్లుగా ఒకవేళ నువ్వు దైవ జ్ఞానము సంపాదించావంటే జఫన్యా గ్రంథం 2:3 చదువుదాం. జఫన్యా గ్రంథం 2వ అధ్యాయం. జఫన్యా గ్రంథం 2. జఫన్యా గ్రంథం. దైవ జ్ఞానము సంపాదించి వెండిని వెదికినట్లు వెదికావు. జఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. దయచేసి 3వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. 3వ అధ్యాయం 3వ వచనం. జఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. ఇక్కడ ఉంటుంది అనుకుంటా. చూద్దాం. దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించచ్చు. సమస్త దీనులారా న్యాయ విధులను, దేవుని మార్గం అనుసరిస్తున్న దీనులారా, సమస్త దీనులారా యెహోవాను వెదకండి. హల్లెలూయా. మీరు వెదికి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమందున మీరు దాచబడతారు. హల్లెలూయా. ఆయన తీర్పు దినం ఒకటి ఉంది, ఆయన వచ్చే దినం ఒకటి ఉంది. నిన్ను నన్ను సమస్తాన్ని అగ్నిగుండములో, హల్లెలూయా, అందరినీ తీర్పు తీర్చే దినం, ఒక్కొక్కరిని తీసుకొని వెళ్ళి అగ్నిగుండంలో వేసే దినం, ఉగ్రత దినం. నువ్వు దాచబడాలి అంటే దేవుడు చేసిన మేలులో దాచకుండా నీ కుటుంబంలో చెప్పి ఉండాలి. నీ పిల్లలకు కానీ, నీ ఇంటి ప్రక్కల వారి దేవుడు చేసిన మేలు చెప్పు. వారు నమ్ముతారా నమ్మకపోయినా సంబంధం లేదు. రాహాబు అనింది, నీ దేవుడు గొప్పవాడు. మీరు ఎర్ర సముద్రం పాయలు చేసిన దేవుడు గొప్ప దేవుడు అయ్యా. రాహాబు చెప్తా ఉంది. ఈ రోజున నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని ఒక మార్గాన్ని చూపించిన ఆ దేవుని మహాబలము నీవు దాచకుండా చెప్పినట్లయితే, దాచకుండా వివరించాలి. అంటే దైవ జ్ఞానం పొందాలి. దేవుని గురించి చెప్పాలంటే దైవ జ్ఞానం ఉండాలి. దైవ జ్ఞానం ఉండాలంటే నీ హృదయములో ఉన్న కల్మషమంట దాచకుండా నీవు దేవుని సన్నిధిలో కుమ్మరించి వెళ్ళాలి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో కుమ్మరించావంటే నీ దగ్గర ఏముండదు, నీ దగ్గర ఏముండదు. లేదయ్యా, దేవుని మందిలో కొన్ని కుమ్మరించకుండా నేను వెంటికి వెళ్తా, తీసుకుని వెళ్తా అంటే అది నీతోనే ఉంటుంది. దేవుడు నీతో మాట్లాడు. దైవ జ్ఞానం నువ్వు సంపాదించుకోలేవని ప్రభు అయిన దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రోజున దేవుని ప్రియ దేవుని బిడ్డలారా, కొలసీలకు రాసిన పత్రిక, కొలసీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. కొలసీ 3:3. ఏలయనగా మీరు మృతులైతిరి. దేవుడు అంటున్నాడు. కొలసీలకు రాసిన పత్రిక 3:3 వచనం. కొలసీలకు రాసిన పత్రిక 3:3. ఏలయనగా మీరు మృతి పొందితిరి. చాలు. ఏమంటాడు? మీరు మృతి పొందిరి, మీరు చచ్చారు. ఏలయనగా యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన మీరు మృతులైతే, లోక సంబంధంగా మేము చచ్చిన వారమై ఉన్నాం. అహం, నాది, నేనే, ఇవన్నీ దేవుని సన్నిధిలో రక్షించబడిన నాటికే మృతి పొందాం. లోక సంబంధమైన వాటిని చనిపోయాము. క్రీస్తు కూడా మరలని మనం లేపబడ్డాం. యేసు ఇచ్చిన రక్షణ బట్టి ఆ పరలోక రాజ్యాన్ని మనకు వారసులయ్యాం. ఈ లోక సంబంధమైన మనం మృతి చెందాం. చనిపోయేవాడు లేస్తాడా? హల్లెలూయా. చనిపోయేవాడు లేస్తాడా? లేవడు.
దేవుని సన్నిధిలో బాప్తిసం తీసుకునే ముందు అయ్యా ఈ పనులను చేయను చంపేశావు, మళ్ళీ ఎందుకు కనపడుతున్నావు? ఈ రోజున నువ్వు మృతి పొందావు. మృతి పొందిన నాడు మరలా ఆలోచనలు, మరలా బలహీనతలు మరలా ఎందుకు కనపడుతున్నాయి? ఏలయనగా క్రీస్తునందు మీరు మృతులైతిరి. మీరు చచ్చిన వాడు చంపిన వాడు మరలా బ్రతికి రాడు. కానీ వద్దనుకున్న వాటి మరలా ఎందుకు నీకు కనబడుతూ ఉన్నాయి? ఈ రోజున ఇది వద్దనుకున్నావు, విడిచిపెట్టావు. ఆశీర్వాదంగా కనపడిన తర్వాత మరలా ఎందుకు ప్రారంభించావు? నీ జీవితం, నీ కుటుంబ నాశనం కావడానికి మరలా ఎందుకు నువ్వు ప్రారంభించావు? చనిపోయిన వాటిని ఎందుకు నువ్వు తిరిగి మరలా ప్రారంభిస్తున్న ఎందుకు జీవాన్ని పోసావు వాటికి? అయితే ప్రభు అంటున్నా, ముందుకు చదువుదాం. ఏలయనగా మీరు మృతులైతిరి, మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడింది. మీ జీవం చేతు దేవుని సన్నిధిలో దాచబడింది. దేవుని ప్రేమ కలిగి, దేవుని ఆశీర్వాదం, మన జీవము దేవుని యందు దాచబడిందండి. కానీ మృతమైన మన పాత జీవితాన్ని మరలా ప్రారంభించి మన జీవితాన్ని మన నాశనం చేసుకోకుండా దాచబడిన ఆశీర్వాదాలు ఉన్నాయి, దాచబడిన దేవుని దీవెనలు ఉన్నాయి, దాచబడిన దేవుని నిత్య కిరీటాలు ఉన్నాయి. ఆ కిరీటాలు, ఆ నిత్య రాజ్యాన్ని పొందుకోవాలంటే దాచకుండగా ఆయన బలాన్ని ఈ లోకంలో ప్రకటించే వాళ్ళమై ఉండాలి. హల్లెలూయా. దాచకుండగా మనం ఈ లోకములో దేవుని మాటలు ప్రక్కల వాళ్ళకి చెప్పే వాళ్ళమై ఉండాలి. ప్రతి ఒక్కరం దేవుని గురించి మాట్లాడుతున్నాం, దైవ సేవకుడి గురించి మాట్లాడుతున్నాం, అందరి గురించి మాట్లాడుతున్నాం. కానీ దేవుడు అడుగుతున్నాడు, మరి నా గురించి ఎవరా మాట్లాడేది? దైవ సేవకుడు ఒకడేనా? నా గురించి ఎవరు మాట్లాడేది? లోకములో అంత వారిలాగా వీళ్ళలాగా మాట్లాడే వాళ్ళు ఉన్నారే, కానీ నా బలం గురించి మాట్లాడే వాళ్ళు ఎవరున్నారు? ఎందుకు సంఘం బలహీనం అవుతుంది? కారణం ఏంటో తెలుసా? దైవ జ్ఞానము లేక. హల్లెలూయా. దైవ జ్ఞానము ఒకవేళ మనలో సంపాదించుకోవాలి అంటే చాలా సమయం పడుతుందండి. దైవ జ్ఞానము సంపాదించుకున్నవాడు దేవుని సంపాదించుకుంటాడు. దేవుని సంపాదించుకున్న వాని వెంట ఈ లోకపు ఆశీర్వాదాలన్నీ మీ వెంట వచ్చునుగాక. దాచబడిన ధనము నీ కుటుంబాలకు నేను దేవుడు దయచేస్తాడు. హల్లెలూయా. దాచబడిన ధనమే నీ కుటుంబానికి దయచేస్తాడు. ఎప్పుడు? దాచబడిన మేలు నీవు పొందుకోవాలంటే, దాచబడిన ధనము నీ కుటుంబాలు పొందుకోవాలంటే, దాచబడిన ఆశీర్వాదాలు నీ కుటుంబాలు పొందుకోవాలంటే, దాచకుండగా దేవుడు చేసిన మేలు ఇతరికి చెప్పినట్లు లేదయ్యా, ఆ కాలంగా దేవుడు వెంబడిస్తూ ఉన్నాను, నేనే శపితమైన వాటి దాచుకున్నానట. ఈ రోజున దాచబడుకున్నదంతా నీ హృదయంలో అక్రమం అంతా ఇప్పుడు కుమ్మరించే సమయం. అందరూ మోకరిద్దాం. ఇప్పుడు దేవుని సన్నిధిలో నీవు కుమ్మరించే సమయం. ఈ సమయంలో దేవుని సన్నిధిలో నీ కల్మషం, నా కల్మషం, సమస్త కల్మషం ఈ రోజున కుమ్మరించే సమయం. ప్రార్థన చేద్దాం. మోకాల్లో నిలబడు. దాచబడిన ఆశీర్వాదాలు దేవుడిచ్చు